వెల్కమ్ టు రాజనీతి. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వాళ్ళ పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంలో జై అమరావతి అనొద్దు, జై ఆంధ్రప్రదేశ్ అనండి అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టి ప్రత్యేకంగా అమరావతికి జై కొట్టాల్సిన పని లేదన్న ఉద్దేశంతో ఆయన ఈ మాట అన్నారు. అయితే దీని మీద చిలవల పలవలుగా ప్రచారం జరుగుతూ ఉంది. అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరు, అమరావతికి అంత ప్రయారిటీ ఇవ్వటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, అమరావతి మీదే దృష్టి పెట్టడం వల్ల నష్టం జరుగుతుందన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మేధావులు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. ఆయన చంద్రబాబు అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని ఆయన ఎఫర్ట్స్ మొత్తం అమరావతి మీద పెడుతున్నారంట. పవన్ కళ్యాణ్ ఏమో అమరావతి వేరు, ఏపీ వేరు అనే అభిప్రాయంతో ఉన్నారంట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అభిమతానికి భిన్నంగా మాట్లాడాడు. ఇది నాగేశ్వర గారి వక్రీకరణ వ్యాఖ్యానం. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా జై ఆంధ్రప్రదేశ్ అనే అంటారు. తెలంగాణ వాళ్ళు జై తెలంగాణ అంటారు, కానీ జై హైదరాబాద్ అనరు. అలా అంటే నవ్వుతారు. జై అమరావతి అనే నినాదం రావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది. ఆయన అమరావతిని ఆపేయటం వల్ల అమరావతి ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం సందర్భంగా జై అమరావతి అనేది ఆ ఉద్యమానికి నినాదంగా మారింది. ఇప్పుడు అమరావతికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కాబట్టి జై ఆంధ్రప్రదేశ్ అనండి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి మేధావులు, వైసీపీ అనుకూల మీడియా ఏకలు బీగుతున్నారు. దీంతోపాటు నాగేశ్వర్ ఇంకో కట్టుకథ కూడా చెప్పారు, అది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ పైన వైసీపీ విమర్శలు తగ్గాయి, వైసీపీ పైన పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా బాగా తగ్గాయి. ఎందుకు తగ్గాయి అనేది ఒక ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నాను. అమిత్ షాను కలిసి మనం జగన్ను లోపలయ్యాలి, జగన్ను మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి, మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందో మీరు అనొచ్చు. ఐడి ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి, ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్న ఆ మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇద్దరు అమిత్ షాని కలిసి జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి లోపలేమని అడిగారంట. అప్పుడు అమిత్ షా వీళ్ళిద్దరికీ హితబోధ చేశారంట. రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, 2 రకాలు. జగన్ మాకు నమ్మకమైన లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు మాకు పార్ట్ టైం ఫ్రెండ్, ఇన్స్టెంట్ ఫ్రెండ్. కాబట్టి జగన్తో శత్రుత్వం చంద్రబాబుకు ఉంది కానీ మాకు లేదు, నీకు కూడా జగన్తో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని పవన్ కళ్యాణ్కి హితబోధ చేశాయంట. అందుకే పవన్ కళ్యాణ్ జగన్ మీద ఈ మధ్యకాలంలో విమర్శలు తగ్గించాడు. అటువైపు నుంచి జగన్ పార్టీ వైపు నుంచి కూడా పవన్ మీద విమర్శలు తగ్గాయని చెప్పుకొచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ తిరుపతి కల్తీ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వాధినేతను తాను తప్పుపట్టడం లేదన్నాడు, తప్పంతా టీటీడీ అథారిటీస్తే అన్నాడని నాగేశ్వర్ చెప్తున్నారు. నాగేశ్వర్ ఈ విషయాన్ని చెప్పడానికి ముందే వైసీపీ ఆస్థాన వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర కూడా రాసింది ఇదే విషయాన్ని. నాగేశ్వర్ వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని వైసీపీ అనుకూల ఛానళ్ళు ఇంకేముంది, కూటమి కుదేలు అవ్వబోతుందని ప్రచారం చేస్తున్నాయి. అమిత్ షా రహస్యంగా చెప్పిన విషయాన్ని కోర్ కమిటీలో నాదెళ్ల మనోహర్ చెప్పారు. ఆ కోర్ కమిటీ వాళ్ళ ద్వారా తనకు తెలిసిందని ఈ నాగేశ్వర్ చెప్తున్నారు. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ మీద, నాదెళ్ల మనోహర్ మీద ఉంది.
ఒకవేళ నిజం కాకపోతే దాన్ని ఖండించాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలని నేను భావిస్తాను. ఇక నాగేశ్వర్ గారు ఇంపార్షియాలిటీకి దూరమై చాలా కాలం అయింది. నాగేశ్వరే కాదు, చాలామంది తెలంగాణ మేధావులు, తెలంగాణ వాదులకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండటం ఇష్టం ఉండదు. ఆయన అధికారంలో ఉంటే ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్తుంది, ఏపీకి తెలంగాణ మీద పైచేయి వస్తుంది, ఏపీకి పెట్టుబడులు వస్తాయి, ఏపీ బలపడుతుంది. అది వాళ్ళకి నచ్చదు. అందుకే విధ్వంసకుడైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. చంద్రబాబు అధికారంలో ఉంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. దీనికి కారణం ఏపీ హ్యాపెనింగ్ స్టేట్గా ఉంటుంది. ఆయన అధికారంలో ఉంటే పెట్టుబడులు వస్తాయి, నిరంతరం వార్తల్లో ఉంటుంది. ఈ కూటమి కలిసికట్టుగా ఉన్నంతకాలం ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు. కాబట్టి కూటమి విడిపోవాలి. జగన్ సీఎం కావాలి అంటే కూటమి కుదేలైపోవాలి. దానికోసం వీళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉంటారు. రకరకాల అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు, రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. అసలు కొంతమంది మేధావులకి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే వీళ్ళు పైకి నిష్పాక్షికంగా ఉన్నట్టు మాట్లాడుతూ సందర్భం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉంటారు. లెఫ్టిస్ట్ మేధావి అయిన నాగేశ్వర్కు ఆ ప్రయోజనాలు అందుతున్నాయని నేను చెప్పలేను, కానీ లెఫ్టిస్టులు అతీతులు అయితే కాదు. వాళ్ళలో ఎక్కువ మంది చంద్రబాబు హేటర్స్ ఉంటారు. చంద్రబాబు హయాంలో బషీర్బాగ్ కాల్పుల్లో 2 చనిపోయిన విషయాన్నే ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఖమ్మం జిల్లా ముదిగొండలో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయిన విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. చంద్రబాబు అనగానే ఆయన ఒక ప్రజాకంటకుడు అన్నట్టుగా వీళ్ళు చిత్రీకరిస్తూ ఉంటారు. వైఎస్ కరస్పర్శకే వీళ్ళు పులకించిపోతూ ఉంటారు. న్యూట్రల్ మేధావులుగా వీళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో పార్షియాలిటీ ఉంటుంది. ఆ పార్షియాలిటీ మంచి పాలన వైపు, మంచి వ్యక్తుల వైపు కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం చేసే ఫ్యాక్షన్ భావజాలం ఉన్న నేతల వైపు ఉండటమే విచారకరం, విషాదకరం. Like, share and subscribe to Rajaniti channel.